న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం కనకాలపేటలో బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న నల్ల శాషరత్నం అనే మహిళ మెడలోంచి 38 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లిన యువకుడు. గొలుసు విలువ సుమారు 3,50,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అతనిని గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసులు కడపకు చెందిన సుభాష్ చంద్రబోస్ అనే యువకుడు గత కొన్నాళ్లుగా యానాంలో ఉంటూ చికెన్ షాప్ లో పనిచేస్తూ ఇలా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లుగా తెలిపిన యానాం ఎస్పీ వరదరాజన్. ఈ కార్యక్రమంలో సిఐ అదల రసన్, ఎస్ఐలు పునీత్ రాజ్, కట్ట సుబ్బరాజు, క్రైమ్ బ్యాచ్ పోలీసులు జాంటీ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం కనకాలపేటలో బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న నల్ల శాషరత్నం అనే మహిళ మెడలోంచి 38 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లిన యువకుడు. గొలుసు విలువ సుమారు 3,50,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అతనిని గంటల వ్యవధిలో పట్టుకున్న పోలీసులు కడపకు చెందిన సుభాష్ చంద్రబోస్ అనే యువకుడు గత కొన్నాళ్లుగా యానాంలో ఉంటూ చికెన్ షాప్ లో పనిచేస్తూ ఇలా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లుగా తెలిపిన యానాం ఎస్పీ వరదరాజన్. ఈ కార్యక్రమంలో సిఐ అదల రసన్, ఎస్ఐలు పునీత్ రాజ్, కట్ట సుబ్బరాజు, క్రైమ్ బ్యాచ్ పోలీసులు జాంటీ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. That person and noticed identified the lady was about 11:30. The snatching case was reported at the residence of Kanagalpet. The matter was immediately brought to the knowledge to me. Immediately I informed to CI Yanam. He formed two teams under the head of SI Punith Raj and SI Katta Suparaj and crime team. Within 1 hour, the culprit was arrested and recovered the case property. I request Yanam people forthcoming Diwali festival, all public be alert while coming to market area and in alone at home. I request all people and also our police personnel also instructed to perform duty in civil as well as uniform in town area as well as in the village area. Thank you very much. యానాం ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటకం అందించబడుతుంది. ఈ రోజు ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించడానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి గౌరవులు మల్లాడి కృష్ణారావు గారు ఓల్డ్ ఏజ్ హోమ్ ను సందర్శించారు. భోజన తయారీ విధానాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన ఆయన విద్యార్థులకు అందించబడి పులిహారను స్వయంగా రుచి చూశారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు గారు మాట్లాడుతూ విద్యార్థులకు అందించే ఆహారం రుచిగా ఉండడమే కాకుండా పోషక విలువలతో నిండినదిగా ఉండడం మా ప్రధాన లక్ష్యం అని తెలిపారు. యానాం ఓల్డ్ ఏజ్ హోమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటకం అందించబడుతుంది. ఈ రోజు ఆహార నాణ్యతను స్వయంగా పరిశీలించడానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి గౌరవులు మల్లాడి కృష్ణారావు గారు ఓల్డ్ ఏజ్ హోమ్ ను సందర్శించారు. భోజన తయారీ విధానాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన ఆయన విద్యార్థులకు అందించబడి పులిహారను స్వయంగా రుచి చూశారు. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు గారు మాట్లాడుతూ విద్యార్థులకు అందించే ఆహారం రుచిగా ఉండడమే కాకుండా పోషక విలువలతో నిండినదిగా ఉండడం మా ప్రధాన లక్ష్యం అని తెలిపారు. హలో మేడం, నేను మల్లాడి ప్రశ్న మేడం.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లకిలోని సిబిఈటి కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ ను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 2వ అతిపెద్ద అటవీ ప్రాంతమైన మండ ఫారెస్ట్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లకిలోని సిబిఈటి కేంద్రంలో వన్యప్రాణి వారోత్సవాల ముగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ ను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 2వ అతిపెద్ద అటవీ ప్రాంతమైన మండ ఫారెస్ట్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు వన్యప్రాణుల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్న మాడ అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వన్యప్రాణులు ప్రమాదకరం కాదని వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయన్నారు. అనేక కార్యక్రమాల్లో అభయారణ్యం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ ను డిఎఫ్ఓ అభినందించారు. నూతనంగా ఎంపికైన ఈడీసీ చైర్మన్లతో పర్యాటక బోర్డులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు సందర్భాలను ఈడీసీ చైర్మన్ డిఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లగా వాటిని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని 84 పాఠశాలల నుంచి 628 మంది విద్యార్థులు వ్యాసరచన చిత్రలేఖనం పోటీల్లో పాల్గొనగా గెలుపొందిన విజేతలకు డిఎఫ్ఓ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓలు ఎఫ్పిఓ సిబ్బందులు పాల్గొన్నారు. వాటి ఎప్పుడు కూడా వైల్డ్ లైఫ్ ఎప్పుడు కూడా మనం యాడ్ చేయదు కదా, చాలా అద్భుతంగా చెప్పారు సారు. ఎందుకంటే ఆ హ్యాబిటేషన్ మనం పాడు చేసినప్పుడు మాత్రం ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ సార్ చెప్పిన విషయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా సార్ ఇంకో విషయం కూడా చెప్పారు, ఏంటంటే పిల్లలందరినీ ఎందుకు కాంపిటీషన్ కండక్ట్ చేస్తామంటే మీ ద్వారా 10 మందికి వెళ్తుంది, భవిష్యత్తులో కూడా ఆచరించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కానీ ఇలా మా పలానా ఏరియాలో మేము ఈ విధంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాం అని మీరు చెప్పుకోవడానికి కానీ అదేవిధంగా అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట అండి. ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాములు చంపడానికి సాహసం. గారిడి ఉందని తెలిసి కూడా పేకట తీసుకెళ్ళని అందరు ఈ సైడ్కి వచ్చేయండి. ఏ దీపిక బిఆర్ఎంసి గర్ల్స్ ఇలా వచ్చేయండి. सर एक्सक्यूज साइरिश महन सौम्य అన్నా సరిగ్గా నిలబడి మాస్టర్ మీరు సరిగ్గా పట్టుకోండి సార్ ముందుగా రండి. అనసూయాంబ అన్న ఒకసారి శ్రీనివాస్ గారు ఇలా చూడండి ఒక ఫోటో కేఎన్ఎస్ఎస్ ఒక ఫోటో సరిగ్గా ఉంటుంది. హర్షిని జోషిక పి జోషిక యోగ శ్రీరామ్ స్కూల్ భవ్య శ్రీరామ్ స్కూల్ సారం వచ్చారు రాజా దుర్గా ప్రసాద్
డి కౌశిక్ ఆదిత్య స్కూల్ లైన్ లో రావాలమ్మా మా ఆదిత్య స్కూల్ డిబిఎస్ అనసూయాంబ గీతం స్కూల్ వచ్చారా అమ్మా ఈరోజు వన్యప్రాణి వారోత్సవాల సో ఇందులో ఏంటంటే గత వారం రోజుల నుంచి అక్టోబర్ 2వ తారీఖు నుంచి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా స్టూడెంట్స్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాము. డ్రాయింగ్ కాంపిటీషన్ కానివ్వండి, ఎస్ఏ రైటింగ్ కానివ్వండి, బర్డ్ వాచింగ్ యాక్టివిటీ కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ని నేచర్ వాక్స్, ఫారెస్ట్ ఏరియాస్లో తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలు కోరింగ వైల్డ్ లైఫ్ సైన్స్లో చేపట్టడం జరిగింది. సో ముఖ్యంగా కోరింగ వైల్డ్ లైఫ్ సైన్స్కి సంబంధించి రేంద్ర గారు, వరప్రసాద్ గారు వారి ఇనిషియేటివ్ తోటి, అలాగే సిబ్బంది సహాయ సహకారాలు, అలాగే వివిధ ఎన్జిఓస్, పర్యావరణవేత్తలు వారందరూ స్టేక్ హోల్డర్స్గా ఉంది మంచిగా ఈ వారోత్సవాలని మనం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తామంటే వారికి మంచి రీచ్ ఉంది. వాళ్ళలో అవగాహన కల్పిస్తే ఫ్యూచర్లో మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కానీ, ఫారెస్ట్ ప్రొటెక్షన్ కానీ కేవలం డిపార్ట్మెంట్ ఒక దాంతోనే సాధ్యపడదు. ప్రజల్లో ఒక మంచి అవగాహన రావాలి, స్టూడెంట్స్తోనే సాధ్యం. వారిని ఈ కార్యక్రమాల్లోకి పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ చేస్తున్నాం. రీసెంట్గా ఒక స్పాటెడ్ డీర్ చుక్కల దిప్పు కూడా ఇంజ్యూర్ అయితే మనం దాన్ని ట్రీట్మెంట్ చేసి నేచురల్ ఫారెస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అవగాహన కల్పించామంటే ఏమైనా వన్యప్రాణులు అటవీ ప్రాంతం నుంచి వస్తే ఇమీడియట్గా అటవీ శాఖకి సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా జిల్లాలో పాము కాట్లు కానీ లేకపోతే కోతుల అటాక్స్ కానీ ఎక్కువ చూస్తూ ఉన్నాం. సో దాని మీద కూడా ఇవాళ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడైనా పాములు ఇళ్ళ పరిసర ప్రాంతాల్లో కానీ జనావాసాల్లో కానీ వస్తే వాటిని చంపకూడదు. వాటిని మాకు సమాచారం అందిస్తే రెస్క్యూ సిబ్బందిని పంపించి వాటిని రెస్క్యూ చేసి నియర్ బై ఫారెస్ట్ ఏరియాస్లో రిలీజ్ చేస్తాం. అలాగే కోతులు కూడా చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే వాటికి ఫీడింగ్ ఇస్తున్నారు. సో ఎప్పుడైతే వాటికి ఆహారం అందిస్తున్నారో, అది ప్రాసెస్ కూడా అందిస్తున్నారో, వాటికి అలవాటు పడి జనావాసాల్లోనే ఉండటానికి ప్రయత్నం చేస్తాం. సో వన్స్ అది అలవాటు పడిన తర్వాత వాటికి తగినంత ఆహారం దొరకకపోతే మనుషుల మీద అటాక్ చేస్తాం. సో అలాగా వైల్డ్ లైఫ్కి మనం ఫీడ్ అన్నది అందించకూడదు, అది కూడా సంరక్షణ చేస్తాం ప్రకారం అది నేరం అవుతుంది. దాని మీద కూడా అవగాహన కల్పించాం. మనం దీనికి వైల్డ్ లైఫ్కి ఏమైనా చర్యలు చేపట్టాలంటే ముఖ్యంగా వాటికి కావాల్సిన ఆవాసాలను మనం ప్రొటెక్ట్ చేయాలి. అలాగే పెద్ద ఎత్తున కోతుల విషయానికి వస్తే పెద్ద ఎత్తున పండ్ల చెట్లను పెంచాలి. ఈ విధంగా మనం వాటిని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. అలాగే స్నేక్స్ బైట్స్ నుంచి మనం ఎక్కువ తీసుకోవాల్సిన చర్యలు ఏమంటే పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా ఎలుకలు ఇవి రాకుండా ఉంటాయి. ఎలుకలు రాకుండా ఉంటే స్నేక్స్ కూడా అవాయిడ్ చేస్తాయి. సో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున కాకినాడ జిల్లాలో చేపడతాము. దానికి మీడియా వారి సహాయ సహకారాలు ఉండాలని కోరుతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి స్థానిక ఎస్సీ సీనియర్ నాయకులకే ఇవ్వాలని నియోజకవర్గ ఎస్సీ సామాజిక వర్గ నేతలు అంబాజీపేటలో సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి స్థానిక ఎస్సీ సీనియర్ నాయకులకే ఇవ్వాలని నియోజకవర్గ ఎస్సీ సామాజిక వర్గ నేతలు అంబాజీపేటలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి గన్నవరం నియోజకవర్గంలో ఆది నుంచి పార్టీకి కష్టపడి పనిచేసిన ఎస్సీ నాయకులు ఎందరో ఉన్నారని, ఇన్ఛార్జ్ నియామకం విషయంలో వారిని పరిగణనలోకి తీసుకుని స్థానికులకు న్యాయం చేయాలని వారు కోరారు. కాకినాడ కలెక్టరేట్ లో ఉప్పాడ మత్స్యకారుల సోదరులతో మాట. మంత్రి కార్యాలయంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకినాడ కలెక్టరేట్ లో ఉప్పాడ మత్స్యకారుల సోదరులతో మాట. మంత్రి కార్యాలయంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సమావేశంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్,
ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీ హరిప్రసాద్, కర్రి పద్మశ్రీ, పెరపత్తుల రాజశేఖర్లు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, వనమాడి కొండబాబు, డీసీపీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, జెడ్పీటీసీ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెంటం దొరబాబు, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్. సౌలభ్యం ఇక్కడ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి విలేజ్ నుంచి కొంతమంది నాయకుల్ని మనం మొన్న ఎవరైతే మాట్లాడామో మనం వాళ్ళని కూడా పిలుచుకొని ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక్కొక్క మైక్ అందిస్తారండి. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తే మైక్ మీ దగ్గరకు వస్తుంది. సో దయచేసి మీరు చెప్పాలనుకుంటే క్లుప్తంగా అండ్ ఆల్రెడీ ముందు చెప్పిన వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకుండా కొత్త పాయింట్ ఏదైనా అడిగేదంటే దయచేసి అడిగితే కొంచెం సమాజపరం మళ్ళీ పబ్లిక్ మీటింగ్ ఉంది కాబట్టి కొంత చెప్పినట్టు రిపీట్ చేయకుండా ఏవైతే అడగాలనుకుంటే అవి క్లుప్తంగా అడిగితే మనం క్విక్గా మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం. థ్యాంక్ యూ. మీరు ఏమైనా మాట్లాడుకుంటే రీచ్ చేయాలి. కలిసాం, అది ఫింగర్ టైప్ జట్టి కట్టాలని చెప్పాం, కానీ వారు ఫ్లాట్ జట్టి కట్టి ఇవాళ చనిపోవడానికి ఏదైతే అక్కడ ఎక్కడ లేని హార్బర్లో ఎక్కడ లేని బిల్డింగ్లు కట్టారన్న. ఇంచుమించు 27 బిల్డింగ్లు 30 బిల్డింగ్లు ఉన్నాయి. అవి ఎక్కడ లేవు. ఆ అమౌంట్ ఫ్రమ్ వాళ్ళకి ఉపయోగించుంటుంటే ఈ ప్రాణాలు పోవు, బోట్లు ఇరిగిపోవు, వల్ల పోవు. వాళ్ళు ఒకటి వేయలేదు. అది మేము చాలాసార్లు కలెక్టర్ చెప్పాం. మూడవది ఆయిల్ సబ్సిడీ అని. మరి గత 25 సంవత్సరాల క్రితం 300 లీటర్లు వాడితే ఆయిల్ సబ్సిడీ ఉంది మా బోట్లకి. మరి ఇప్పుడు అదే బోట్లు లైలాండ్ ఇంజన్లు మారి పెద్ద బోట్లు అవే మండల పరిధిలోని జీ మూలపొలం గ్రామానికి చెందిన ఓలేటి దుర్గాప్రసాద్ శివమాలను ధరించి జీ మూలపొలం నుండి కాశీ పుణ్యక్షేత్రానికి పాదయాత్రను చేపట్టారు. మండల పరిధిలోని జీ మూలపొలం గ్రామానికి చెందిన ఓలేటి దుర్గాప్రసాద్ శివమాలను ధరించి జీ మూలపొలం నుండి కాశీ పుణ్యక్షేత్రానికి పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. జీ మూలపొలం గుత్తిన దేవి ఎదురులంక యానాం బైపాస్ మీదుగా ఆయన పాదయాత్రను మొదటి రోజు సాగింది. పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు, పలువురు స్థానిక నాయకులు కాశీ పుణ్యక్షేత్రానికి పాదయాత్రని చేపట్టిన ఓలేటి దుర్గాప్రసాద్ ని అభినందించారు. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఇలా వచ్చాను. సార్ ఇలా వచ్చాను మీరు ఈరోజు ఈరోజు జీంబోలపల్లి నుండి కాశీయాత్రకు నడక ద్వారా మన జీవామవారం వాస్తవ్యులు వెళ్తున్నారు కాబట్టి మీరు అందరూ ఆ పరమేశ్వరుని దర్శించుకుని ఈ యాత్ర దిగ్విజయం చేయాలని మన గుర్తింది వ్యామవారం తరపుని ఆయనకి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. అందరికీ ఓం నమః శివాయ. మన జీ మూలపాలెం గ్రామం నుండి పోలవరం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. మన జీ మూలపాలెం మా గ్రామం నుండి పులేటి దుర్గా ప్రసాద్ శివస్వామి మన గ్రామం నుండి ఈరోజు అనగా 9వ తారీఖు 10వ నెల 2025 ఈ రోజు నుండి జీమూలపాలెం టు కాశీ పాదయాత్రగా ఈ స్వామి ప్రయాణం చేస్తున్నారు. కావున మార్గ మధ్యలో ఎవరైనా ఈ స్వామిని తప్పుడు భావాలతోటి వెటకారంతో కాకుండా ఆ మహాదేవుడి యొక్క దివ్య ప్రసాదంగా ఆ యొక్క శివస్వామి స్వరూపంగా ఉన్న ఈ పరమేశ్వరుణ్ణి ప్రతి ఒక్కరు కూడా గౌరవించి మార్గ మధ్యలో అక్కడక్కడ ఆశ్రమం కల్పించవలసిందిగా అందరినీ కూడా కోరడం జరుగుతుంది. గత సంవత్సరం అయితే 3 స్వాములు సైకిల్ యాత్ర చేసి చాలా విజయవంతంగా మా గ్రామానికి రావడం జరిగింది. ఈ శివస్వామి అయితే ఆ పరమేశ్వరుడి దివ్య ఆశీస్సులతో ఈరోజు ఆ స్వామిని నమ్ముకుని కాశీ యాత్రకు ప్రయాణం వెళ్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవించి ఓం నమః శివాయ అని ప్రతి ఒక్కరు కూడా మా స్వామిని ఆశ్రయం కల్పించవలసిందిగా కోరుచున్నాం. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. 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 ఓం నమః PHC వద్ద సూపర్ GST సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రిషిత మరియు పంచాయతీ సెక్రటరీ రాజేష్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగంలో ఈ GST వలన ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, ఆరోగ్య బీమా మరియు మందులు కొనుగోలులో ఎక్కువ ధర ఖర్చు లేకుండా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. PHC వద్ద సూపర్ GST సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులు మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రిషిత మరియు పంచాయతీ సెక్రటరీ రాజేష్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగంలో ఈ GST వలన ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, ఆరోగ్య బీమా మరియు మందులు కొనుగోలులో ఎక్కువ ధర ఖర్చు లేకుండా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో MPH EO ఎం వెంకటేశ్వర్లు, ఆరోగ్య పర్యవేక్షకుడు కాటాడి రమేష్, స్టాఫ్ నర్సులు, ANMలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు మరియు 10 సచివాలయాల సిబ్బంది, LIC ఏజెంట్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల వారు మరియు మెడికల్ స్టోర్స్ వారు పాల్గొన్నారు. అది కూడా మనం అవగాహన కల్పించాలి. ప్రజల్లో ప్రతి ఒక్కరు బీమా తీసుకునేలాగా అవి కూడా చాలా అందుబాటులోకి వచ్చేసాయి. అండ్ థర్మోమీటర్స్, గ్లూకోమీటర్స్, ల్యాబొరేటరీ పరీక్షకు సంబంధించి కూడా అన్ని కొంచెం అందరికీ అందుబాటులో ఉన్నాయి. సో మిగతా డిపార్ట్మెంట్స్కి ఎలాగో చెప్తారు కాబట్టి మన హెల్త్ పరంగా మన బాధ్యత ఏంటంటే ప్రజల్లో మనం అవగాహన కల్పించాలి. ఇలా తగ్గాయి, ఇలా మీరు బీమా తీసుకోవాలి, మీ ఆరోగ్యం పట్ల ఇలా శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా హెల్త్కి ఇప్పుడు అందరూ చెప్తున్నారు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం ఇవన్నీ అవి కూడా కొంచెం కాస్ట్ తగ్గాయి. అండ్ హెల్త్కి అనవసరమైన కూల్ డ్రింక్స్ ఇవి మాత్రం అసలు తగ్గలేదు. అవన్నీ మనం ప్రజల్లో కొంచెం అవగాహన కల్పించి మనం అంత బాధ్యత మనం తీసుకుంటాం. గవర్నమెంట్ 18% ఉన్న GSTని తగ్గించారండి. తగ్గితే ఏ రకంగా తగ్గించారని కూడా సార్ చెప్పుకుంటారు, అన్ని చెప్పుకుంటారు. మన ప్రజలందరికీ కూడా మరి మంచి ఆర్థికంగా విషయంలో లేకపోతే కాబట్టి అందరికీ మనం తెలియజేయాలి. మన స్టాఫ్ కానీ మన ప్రత్యేకంగా GST తగ్గిందని ప్రతి ఒక్కరికి మరి విడమని చెప్పాలా, విధానాలు కూడా తగ్గింది. ప్రధానంగా మరి ఆరోగ్య విషయంలో డాక్టర్ గారు చక్కగా అన్నీ కూడా చాలా బాగా తగ్గించారు. అదే రకంగా వెహికల్స్ మామూలు బండి కానీ అన్ని రకాల వెహికల్స్, కార్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ సంబంధించిన
చదువుతారు అందరూ కూడా వినండి. అలాగే ప్రాణాధార మందులు ఉన్నాయి. అది ఇంతకుముందు 12% మనకి జిఎస్టీ ఉండేదండి. దాన్ని ఇప్పుడు 0 చేసేసారు. అంటే నిల్లు అనమాట, జిఎస్టీ లేదు. దానికి క్యాన్సర్, హెచ్ఐవి, టీబీ, కంటి వ్యాధులకు ఉపయోగించే 33 ప్రాణాధార మందులపై జిఎస్టీ పూర్తిగా రద్దు చేయబడిందండి. ఇది లక్షల్లో ఆదా ప్రజలకు జరుగుతుంది. అలాగే సాధారణ మందులు 12 నుంచి 18% ఉండేది, దాన్ని 5%కి కుదించారండి. ఇప్పుడు చాలా సాధారణమైన మందులు పన్ను తగ్గుతుంది. అలాగే ఇది సామాన్యులకు భారాన్ని తగ్గిస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చి గ్లూకోమీటర్స్, తర్వాత టెస్ట్ స్క్రీన్స్ 12% మనకి జిఎస్టీ ఉండేదండి, అది ఇప్పుడు 5% తగ్గించారు. డయాబెటిక్ రోగులకు వైద్య ఖర్చులకు తగ్గుతాయి. ఉదాహరణకు 1000 రూపాయలు గైకోమీటర్ ఇప్పుడు 70 రూపాయలు వస్తుంది, అంత తగ్గిపోతుంది. అలాగే థర్మామీటర్ అండి, అది 18% మనకి జిఎస్టీ ఉండేదండి, ఇప్పుడు 5%కి తగ్గించారు. అలాగే ఉష్ణోగ్రత కొలిచే పరికరాల ధర కూడా తగ్గిందండి. అలాగే మెడికల్ ఆక్సిజన్ మనకి ఇంతకుముందు 12% జిఎస్టీ ఉండేది, దాన్ని ఇప్పుడు 5%కి తగ్గించేశారు. వైద్య అవసరాలకు ఉపయోగించే ఆక్సిజన్ ధర కూడా తగ్గుతుంది. అలాగే రోగ నిర్ధారణ కిట్లు, అది 12% ఉండేది మనకి ఇంతకు ముందు, ఇప్పుడు దాన్ని 5%కి జిఎస్టీకి తగ్గించారు. అంటే దానికి మలేరియా, డెంగ్యూ, హెపటైటిస్ బి వంటి వ్యాధులకు నిర్ధారించే కిట్లపై ఆ ధర అంతా కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.